హరి ఓం అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మళ్ళీ రిలేటివ్స్ డిమాండ్తో ఈ ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అందరికీ ముందుగా హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. సో ఈ సందర్భంగా వేస్ట్ టు టేస్ట్ అనే సిరీస్ని స్టార్ట్ చేస్తాను. ఈ సిరీస్లో భాగంగా మనము రోజు వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు వద్దు వేస్ట్ అనుకున్న వాటితో మళ్ళీ మిగిలిపోయిన ఫుడ్తో దాన్ని టేస్టీగా హెల్తీగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఎవ్రీ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ ఫుడ్ వేస్ట్ ఉంది చూసారు, దాది ఎరువుగా మారితే పర్వాలేదు, లేదు ల్యాండ్ ఫిల్ అయితే అది రిలీజ్ చేసే మిథైన్ అనే గ్రీన్ హౌస్ గ్యాస్ 25 times మోర్ పొటెంట్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇమాజిన్ చేసుకోండి ఎంత డేంజర్ అని. మళ్ళా మీ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది చూసారు, ప్రపంచంలోనే చెత్త అనేది చాలా పెద్ద సమస్యగా మారిందండి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక RRR అనే 3 ఫార్ములా అనుకున్నాను. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. రెడ్యూస్ అంటే ముందుగా చెత్తను ఎంత తక్కువైతే అంత తక్కువ చేద్దామండి. దీంట్లో ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటాము, అక్కడ వాటర్ బాటిల్స్ ఇస్తూ ఉంటారు ప్లాస్టిక్వి, నో అని రెఫ్యూజ్ చేసేయండి. మళ్ళీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ నో అని రెఫ్యూజ్ చేసేయండి. ఎప్పుడు రెఫ్యూజ్ చేస్తామో అది రెడ్యూస్ చేసినట్టే కదా. మనము వాటర్ బాటిల్స్కి బదులు మనం స్టీల్తో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసేస్తే ఎక్కడ కావాలో అక్కడ మనం నీళ్ళు అక్కడ క్యాన్స్ పెట్టింటారు కదా, ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత రీయూస్. సో మనం ఎంత వద్దనుకున్నా మన ఇంటికి ఏదో ఒక రూపంలో అన్ని ఐటమ్స్ వద్దనుకున్నవి చేరుతూ ఉంటాయి. దాన్ని ఎలా ఇంకొకసారి ఎట్లా యూస్ చేయాలి అని థింక్ చేసి వాటిని ఇంకొకసారి యూస్ చేసేలాగా చేసుకుందాం, పారేయకుండా. తర్వాత రీసైకిల్. ఎన్నో ఐటమ్స్ని మనము ఓల్డ్ పేపర్ షాప్లో ఇచ్చేస్తే అది రీప్రొడక్షన్కి వెళ్ళి ఇంకొక ఐటమ్గా మారి వస్తుంది. సో దాన్ని రీసైకిల్ కూడా చేయొచ్చు. బట్ ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక కావాలి. ఈ బిజీ లైఫ్లో ఎవరికీ ఓపిక ఉండటం లేదు కదండి. బట్ అయితే మనము దేవుడికి పూజలు, వ్రతాలు, నోములు చేసేప్పుడు ఎంతో కొంత ఓపిక తెచ్చుకొని టైం పెట్టుకొని చేస్తూ ఉంటాం కదా. అట్లే ఇది కూడా భూదేవికి చేసే వ్రతం, నోము అనుకోండి. ప్రకృతి పంచభూతాల నుంచినే మనం వచ్చాం. అవి ఎన్నో ఇస్తుంది మనకి. మనము తిరిగి ఏదో ఇవ్వాలిగా. సో మన నుంచి ఒక చిన్న సేవ. రాముడు సేతు కట్టినప్పుడు ఉడత ఏ విధంగా సేవ చేసిందో, సో మన నుంచి కూడా ప్రకృతికి, భూమాతకి ఒక చిన్న సేవ చేద్దాం. సో నాతో చేతులు కలిపి మీరు కూడా నడుస్తారుగా. హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. హరి ఓం.